ప్రైజ్ లార్డ్. మత్తయి సువార్త 18వ అధ్యాయము 11 నుంచి 14వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్తా ఉన్నారు. ఒక వ్యక్తికి 100 గొర్రెలున్నాయి. అందులో ఒకటి తప్పిపోయింది. అప్పుడు 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన ఒక్క గొర్రె కోసము ఆ వ్యక్తి వెతుకుతూ ఉన్నాడు. అది దొరికినప్పుడు ఎంతగానో సంతోషించినాడు. 99 గొర్రెలు నాకున్నాయి కదా అని ఆయన సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. తప్పిపోయిన ఆ గొర్రె మీద ఆయనకున్న ప్రేమ అలాంటిది. ఆ గొర్రె కూడా రక్షింపబడాలి, అది కూడా మందలో ఉండాలని ప్రభు ఆశపడినాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అలాగునే మారు మనస్సు అక్కర్లేని ఈ 99 గొర్రెల కంటే మారు మనస్సు అవసరమైన ఒక గొర్రె నిమిత్తము పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుంది. అలాగునే ఎవడైనాను నశించుట పరలోకమందున మీ తండ్రి చిత్తం కాదు. ఏ ఒక్క వ్యక్తి కూడా నశించాలనేది దేవుని చిత్తం కాదు. ఈ చిన్నవారిలో ఎవరు కూడా నరకం వెళ్ళడము, ఎవరు కూడా ప్రభుని విడిచిపెట్టి లోకంలో కలిసిపోవడము ఏమండి దేవుని చిత్తము కాదు. ఎవరు కూడా నశించాలి అన్నది ప్రభు చిత్తం కాదు. దేవుడు అందరూ అంతటా మారు మనసు పొందాలి, అందరూ రక్షణలోనికి రావాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు తప్పిపోయినావేమో, పాపంలో పడిపోయినావేమో, చెడిపోయినావేమో, త్రాగుడులో, వ్యసనాల్లో, ఇంకేవేవో చెడ్డ కార్యాల్లో నీవు ఉంటూ ప్రభుని విడిచిపెట్టినావేమో. అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు తిరిగి రావాలని ఆ ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వు తిరిగి వస్తే ఆయన సంతోషిస్తాడు. హల్లెలూయా. నీవు ప్రభులో ఉండు, ప్రార్థనలో ఉండు, మందిరంలో ఉండు. తప్పిపోయిన గొర్రెవైనా సరే తిరిగిరా, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ప్రేమగల దేవుడు. నీవు పరలోకం వెళ్ళాలనే ప్రభు కోరుకుంటున్నాడు. ఏ ఒక్క వ్యక్తి కూడా నశించి నరకం వెళ్ళడం దేవుని చిత్తం కాదు. పాపంలో ఉన్నావా, వ్యసనాల్లో ఉన్నావా, చెడు కార్యాల్లో ఉన్నావా, దేవుని విడిచిపెట్టి, క్రీస్తుని విడిచిపెట్టి లోక సంబంధిగా, శరీర సంబంధిగా జీవిస్తున్నావా, నిజ దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో కలిసిపోయినావా, శిక్ష తప్పదు. ప్రభు దగ్గరికి రా, ఆయన నిన్ను పిలుస్తా ఉన్నాడు. ప్రేమగల దేవుడు. ఆయన మార్గంలో నడుచుకో, ఆయన చిత్తాన్ని జరిగించు, నీవు నిత్య జీవానికి వెళ్తావు. నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికే శిక్ష విధింపబడుతుంది. ప్రభు మార్గంలో నడుచుకుంటే పరలోకానికి వెళ్తావు. లోక సంబంధిగా, శరీర సంబంధిగా, తిండిబోతుగా, త్రాగుబోతుగా, వ్యసనాలు కలిగి జీవిస్తే నరకానికి వెళ్తావు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభు దగ్గర రా, సంఘంలో ఉండు, ప్రార్థనలో ఉండు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి. మీ ప్రార్థన అవసరతలు కూడా నాకు ఫోన్ చేసి తెలియజేయండి, లేదా కామెంట్ రూపంలో కూడా తెలియజేయచ్చు.